చూసారు, ఏదైనా సత్యం మాట్లాడుతున్నాం అనుకో, మనం ఏదైనా ఒక విషయాన్ని వాదిస్తున్నాం అనుకోండి, అవతల వాడు వాదించలేకపోతే గొడవకు దిగిపోతాడు, వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోతాడు, వెనకవన్నీ ఎత్తుకొస్తాడు. నువ్వు ఇటువంటి వాడివి, నువ్వు అటువంటి వాడివి మొదలు పెట్టేస్తాడు. ఎందుకు? సమాధానం చెప్పలేక. కొందరిని ప్రశ్నించామనుకోండి, వాళ్ళ దగ్గర జవాబు ఉండకపోయేటప్పటికీ వాళ్లకు విపరీతమైన కోపాలు వచ్చేస్తుంది. ఆ కోపాలతో మనుషులను చంపేయటమే మతపరమైన హత్యలు ఇందుకే జరుగుతాయి. ప్రపంచవ్యాప్తంగా మతపరమైన హత్యలు ఈ కారణంతోనే జరుగుతాయి. ఆ హత్యలలో అధికంగా చంపబడేవారు ఎవరో తెలుసా? క్రైస్తవులే. ఇంకో తెలుసా? క్రైస్తవుల దగ్గర దేవుడు ఉన్నాడు. నీ దేవుడు గురించినటువంటి మాటలేవి, ఆధారాలేవి, రుజువులేవి, సాక్ష్యాలేవి అని ప్రశ్నించినప్పుడు క్రైస్తవులు కనుక అడిగితే అవతలి వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయేటప్పటికీ వాళ్ళ కోపం వచ్చేస్తుంది. ఆ కోపంతో వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కొట్టడం కాదు, చంపేస్తారు. సమాధానం లేని చోటే కోపం పుడుతుంది. సమాధానం లేని చోటే దూషణ మొదలవుతుంది. జవాబు చెప్పలేనప్పుడే మనిషి ఎదుటివాడిని చంపడానికి వెళ్ళిపోతాడు.